ఇక దానం నాగేందర్ అనర్హత కేసు విచారణ కొనసాగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ పై విచారణ చేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని ఆయన వాదించారు. పాడి కౌశిక్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు దానం అడ్వకేట్. దానం అనర్హతపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ వేశారు. కాసేపట్లోనే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ పై కూడా స్పీకర్ విచారించనున్నారు. అయితే స్వయంగా హాజరు కాలేనంటూ అడ్వకేట్స్ ని పంపించారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. తాను స్వయంగా క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరు కావాలంటే మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు గడువు కావాలని మహేశ్వర్ రెడ్డి కోరుతున్నారు. కనీసం ఫిబ్రవరి 20 వరకు గడువు కావాలని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు. ఫిబ్రవరి 17న విచారిస్తామని స్పీకర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు దానం నాగేందర్. అయితే దానం నాగేందర్ డిస్క్వాలిఫై కావడం ఖాయమంటున్నారు పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ లో ఉంటూ కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేశారన్నారు. ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది అందరు కూడా చూసిర్రు. ఇది చాలా క్లియర్ కట్ కేసు. 100% ఈ వాదనలు అన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రూఫ్స్, తను కాంటెస్ట్ చేసిన ప్రూఫ్స్, తనకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నీ కూడా తను కాంటెస్ట్ చేసిన అన్నీ కూడా ఇవాళ మేము స్పీకర్ గారికి కూడా చూపించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తనని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. యాక్షన్ ఏముంటుంది, రియాక్షన్ ఏముంటుంది, ఇంట్లో క్లియర్గా తనని డిస్క్వాలిఫై చేయాలని మేము క్లియర్గా పిటిషన్ వేసినాం. హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం. సుప్రీంకోర్టు నుంచి ఇక్కడ డైరెక్షన్స్ వచ్చింది. ఇలా ప్రూఫ్ కూడా చూపించబోతా ఉన్నాం. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని ఇలా డిస్క్వాలిఫై చేయడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏఐసిసి ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే తను ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిన తర్వాత ఇక దీనికంటే పెద్ద ప్రూఫ్ సమాజానికి కాదు, స్పీకర్ గారు గారికి ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.